లేకుండా ఇందులో కవితమ్మకు దేవుడు అందుకే ఇటు బిడ్డ లెక్క పెడతలేదు. అటు కొడుకు అంటే బయట చేశారు. మరి ఏం చేయమంటున్నావు? ఇక్కడ ఉంటే పీకుళ్ళు వీడో మాట ఆడో మాట. ఇప్పటికే ఈ కార్ రేసు వ్యవహారంలో 55 కోట్లు దిగమింగుడు, బయట దేశాలకు సాగనంపిండు విదేశీ కరెన్సీ రూపంలో అనేది ఇప్పుడు మోతం మోగుతుంది. ఇక నిన్న ఆ కోయిలాగని కూడా పిలిచిరట అరవింద్ కుమార్ని, హెచ్ఎండిఏ కమిషనర్ మాజీ. ఆ కోయిలాగా పోయి నాదేముంది అంత యాట సపలల్లా గది ఉంటుంది కదా పెద్ద ఫోన్లల్లా వాట్సాప్ అందులో మొత్తం ఆయనే కేటీ రాములే పంపించుడు. కేటీ రాములు పంపిస్తే దాని ప్రకారం నేను చేసిన అని ఈయన దుబిక్కున కాడెత్తేసిండట. ఇక ఇప్పుడు ఈ బరువు ఆ బరువు అది ఇది అయ్యకేమో కాళేశ్వరం చుట్టుకుంది మెడకు. ఇక కొడుకు కేటీ రాములకి ఏమో ఈ కార్ రేసు చుట్టుకుంది. బిడ్డ ఆమె రాగం ఆమె తీసుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్ల కంటే నేనే ముందుండాలి, ఆరు కాంగ్రెస్ వాళ్ళను నేనే ఆర్చుకోవాలని ఇప్పుడు ఆమె కథం దొక్కింది. ఏంది గందరగోళం? నా కొడుకును ముఖ్యమంత్రిని చేద్దామని కళ్ళారా చూద్దామని గంపంతా ఆశ పెట్టుకొని కళలు కంటే అవి పగటి కళలు కానీ మిగిలిపోతట్టున్నాయి. ఏం చేయద్దు ఎట్ట చేయద్దు. ఇందుకనే ఈ కేసు ఆ కేసు అంటే నా కొడుకేమో బయట దేశాలు బట్టే, నా బిడ్డనేమో ఇవాళ నా గుండెల మీద దాన బయటే. ఏంది గత అని ఆ అదురుజనం పట్టినట్టుంది. ఆసుపత్రిలో చేరినా